నమస్కారం. నా పేరు ఆర్ నైషదాశ్రీ. విశ్వదాభిరామ వినురవేమ అనే మాటను, వేమన పద్యాలను వినని తెలుగువారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. కొండవీటి రెడ్డి రాజుల వంశానికి చెందిన వేమన అలతి అలతి మాటలతో ఆటవరది ఛందస్సులో మానవ స్వరూప స్వభావాలను, నీతి నియమాలను తెలియజేసే పద్యాలను అలవోకగా రచించి ప్రజాకవిగా బిరుదు పొందెను. అటువంటి మహనీయుని జయంతి సందర్భంగా ఈరోజు మనం కొన్ని వేమన పద్యాలను చెప్పుకుందాం రండి. విత్తము గలవాణి వీపున బుండైన వసుధలోన జాల వార్తకెక్కు భేదవాణి ఇంట బెండ్లైన నెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఓ వేమన విను, సంపద కలిగిన వాడికి వీపున గాయమైనా సరే అది ఒక పెద్ద వార్తలాగా ప్రచారం అవుతుంది. కానీ పేదవాడి ఇంట్లో పెళ్ళైనా ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే ఈ లోకంలో డబ్బుకే గౌరవం. నా పేరు సింధుప్రియ. పద్యం: ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఓ వేమ విను, మనసు స్వచ్ఛంగా లేకుండా ఏ ఆచారాలు పాటించినా ఉపయోగం ఉండదు. గిన్నె శుభ్రంగా లేకుండా అందులో వంట చేస్తే రోగాలు వస్తాయి. అలాగే మనసు లగ్నం చేసి శివ పూజ చేయాలి, లేదా ఆ పూజ వృధా. అంతరంగమందున అపరాధము చేసి మంచివాని వలనే మనుషుడుండు, ఇతరులరగకున్నా నీశ్వరుడరగడా విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఓ వేమ, మనసులో ఎన్నో చెడు ఆలోచనలు చేసి అందరికీ కీడు చేసి కూడా మనిషి ఏమీ తెలియనట్లు అమాయకంగా ఉంటాడు. ఈ సంగతి మనిషికి కనిపెట్టకపోయినా అన్నీ తెలిసిన దేవుడికి తెలియకుండా ఉండదు. పద్యం: చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నది కొదవు కాదు, విత్తనమ్మ మరి వృక్షమునకునంత విశ్వదాభిరామ వినురవేమ. భావం: మర్రి చెట్టు చూడడానికి చాలా పెద్దది, కానీ దానిని పుట్టించే విత్తనం చాలా చిన్నది. అలాగే చేసే మంచి పని చిన్నదైనా దాని ఫలితం చాలా గొప్పది. నా పేరు అన్విత. గంగి గోవు పాలు గంటడైనను చాలు, కడివిడైననేమి కరము పాలు, భక్తి గలుగు కూడు పట్టడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ. పద్యభావం: ఓ వేమన విను, మంచి ఆవు పాలు గరిటెడు తాగిన ఒంటికి ఎంతో మంచిది. గాడిద పాలు కుండల కొద్దీ ఎన్ని తాగినా ఏమీ లాభం ఉండదు. ప్రేమతో పెట్టే అన్నం గుప్పెడైనా సంతృప్తినిస్తుంది. నా పేరు పి మహంత్ భరద్వాజ్. పద్యం: అన్ని దానముల కంటే అన్నదానమే మిన్న, కన్న తల్లి కంటే ఘనత లేదు, ఎన్న గురిని కన్న నిక్కుడు లేదయ్యా విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఓ వేమ, ఈ లోకంలో అన్ని దానాల కంటే అన్నదానం ఎంతో గొప్ప. కన్న తల్లి కంటే గొప్పవారు ఎవరుంటారు, మరియు గురువు కంటే గొప్పవారు ఎవరుంటారు చెప్పు. అందుకే మనం తల్లిని గురువుని ఎల్లప్పుడూ పూజించాలి. నా పేరు హేమంత్ సత్య. నేను ఇవాళ వేమన శతకంలోంచి ఒక పద్యం చెప్పబోతున్నాను. పూజ కన్ననంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్ననంచ మనసు దృఢము, కులము కన్న మిగులు గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఆడంబరంగా చేసే పూజ కన్నా దేవుని మీద మనసు నిలపడం ముఖ్యం. మాటలు ఎన్ని చెప్పినా లాభం లేదు. వాటిని నేర్పడానికి గట్టి ఆలోచన ఉండాలి. ఏ కులంలో పుట్టాడన్నది ముఖ్యం కాదు, ఎంత గుణవంతుడనేదే ముఖ్యం. నా పేరు అహాన. వేరు పురుగు చేరి వృక్షంబు చెరుచును, చీడ పురుగు చేరి చెట్టు చెరుచు, కుత్సితంగు చేరి గుణవంతు చెరుచురా విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమన విను, వేరుకు పురుగు పడితే చెట్టంతా నాశనం అవుతుంది. అలాగే చీడ పురుగు చెట్టుకి పట్టినట్లయితే అది కొమ్మలు ఆకులు అన్నీ కొరికి చెట్టంతా నాశనం చేస్తుంది. దుర్మార్గుడు కూడా పురుగు లాంటి వాడే. వాడు మంచివాడి దగ్గర చేరి అతన్ని నాశనం చేస్తాడు. ధన్యవాదములు.